చిరంజీవి గారి ఆతిథ్యం, చిరంజీవి గారి హాస్పిటాలిటీ చాలా అద్భుతమని చెప్తారు కదా! అది మీరు ఫీల్ అయ్యారా? ఫస్ట్ నేను ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత సో, కానీ మిమ్మల్ని చూసాక నాకు వచ్చే ఒకటే సందేహం. మీకు ఎప్పటి నుంచి ఇస్తున్నారు సార్ రక్తదానం మీరు? నా వయసు జస్ట్ 20 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేశాను 2000 ఇయర్లో. మనం రక్తదానం చేయడం, రక్తం ఇచ్చేస్తాం. ప్లేట్లెట్లు అంటే దాన్ని కూడా రక్తంలోనే తీసుకుంటారు కదా! మన బ్లడ్ అంతా ఒక మిషన్లోకి వెళ్తుంది. ఎప్పటి వరకు అసలు బ్లడ్ ఇవ్వచ్చు? హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. రక్తదానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంశం. మనందరం కూడా ప్రతి సందర్భంలో రక్తదాన శిబిరాలు చేస్తూ ఉంటారు. ఏదైనా చిన్న విషయం వచ్చినా సామాజిక సేవ అంటే అది రక్తదానం చేయడం అనేది అత్యుత్తమ కార్యక్రమంగా భావిస్తారు. నువ్విచ్చే రక్తం వేరొకరికి జీవితం, ఒకరి దానం మరొకరి ప్రాణం, రక్తదానం చేయండి ప్రాణదాతల కండి అంటూ చాలామంది పిలుపునిస్తుంటారు. అంటే మనం ఒకసారి రక్తం ఇస్తే ఒకరి ప్రాణాన్ని నిలబెట్టినట్టు. ఒకళ్ళ ప్రాణం కాదు కదా, 300 సార్లు రక్తదానం చేసి దాదాపు కొన్ని వందల మందిని తాను చేసి తన ద్వారా మరికొంతమందితో చేయించి కొన్ని వందల వేల మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి డాక్టర్ సంపత్ కుమార్. డాక్టర్ సంపత్ కుమార్ ప్రపంచ ప్రఖ్యాత బ్లడ్ డోనర్గా పేరుగాంచారు. వరుసగా 6 ఏళ్ల పాటు 6 వరల్డ్ రికార్డులు ఆయన సాధించారు. భారతదేశంలో అతి పిన్న వయసులో అత్యధిక సార్లు రక్తదానం చేసిన వ్యక్తిగా ప్రాచుర్యం పొందారు డాక్టర్ సంపత్ కుమార్. ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు. సందర్భం తెలుసు కదా, చిరంజీవి గారి పుట్టినరోజు ఆగస్టు 22. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిరంజీవి గారి సేవా కార్యక్రమాల్లో అత్యంత విలువైన సేవా కార్యక్రమం, అత్యంత ప్రాచుర్యం పొందిన సేవా కార్యక్రమం, భారతదేశం మొత్తం కూడా తెలిసిన సేవా కార్యక్రమం చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్. ఆ బ్లడ్ బ్యాంకులో 200కు పైగా సార్లు సంపత్ కుమార్ గారు రక్తదానం చేశారు. అలాంటి ఒక అత్యుత్తమ వ్యక్తిని, సేవాగుణం కలిగిన వ్యక్తిని వాళ్ళ మనం ఆ వ్యక్తితో మాట్లాడబోతున్నాం. నమస్తే అండి. నమస్తే. మీ గురించి ఇంట్రడక్షన్ చేయాలంటేనే చాలా ఉన్నాయి, ఇంకా కొన్ని వదిలేసి ఉంటా. సార్, నాకు అంటే మీరు 302 సార్లు రక్తదానం చేశారు. అదే రక్తం కావచ్చు, ప్లాస్మాలు కావచ్చు, ప్లేట్లెట్స్ కావచ్చు, WBC కావచ్చు. అంటే 302 సార్లు. చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఎన్నిసార్లు సార్? 208 సార్లు. 208 సార్లు. నేను ఎప్పుడో 200 సార్లు చేసినప్పుడు మీ వీడియో ఒకటి చూశాను. అల్లు అరవింద్ గారు స్వయంగా మీ గురించి చెప్పిన వీడియో చూశాను. ఒక్కసారి రక్తం ఇవ్వాలంటేనే ఏదో 1,00,000 సందేహాలు, 1,00,000 భయాలు ఉంటాయి. ఏదో రక్తం ఇచ్చేస్తే వీక్ అయిపోయినట్టుగా అట్లా ఫీల్ అయ్యే చాలామంది ఉంటారు. అఫ్కోర్స్ నేను కూడా 1-2 సార్లు రక్తదానం చేశాను, అంటే సింగిల్ డిజిట్లో అనుకోండి. సో కానీ మిమ్మల్ని చూశాక నాకు వచ్చే ఒకటే సందేహం. మీకు ఎప్పటి నుంచి ఇస్తున్నారు సార్ రక్తదానం మీరు? నా వయసు జస్ట్ 20 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేశాను 2000 ఇయర్లో. 2000 ఇయర్లో స్టార్ట్ చేశారు. అంటే 25 ఏళ్ల క్రితం మీరు స్టార్ట్ చేశారు రక్తదానం చేయటం. అవును. ఇవాళంటే మీలాంటి అనేక మంది 100 సార్లు రక్తదానం చేశారు కాబట్టి ఏమీ కాదులే, డాక్టర్ సంపత్ కుమార్ గారు 300 సార్లు ఇచ్చారు, మరి ఏమీ కాదా అని మనం అనుకుంటాం. అవును. కానీ మీకు ఆ రోజు మొదటిసారి ఇచ్చినప్పుడు ఓకే, ఒకసారి ఇవ్వడం, రెండోసారి ఇవ్వడం, మీరు ఆ రోజు ఊహించారా ఇన్నిసార్లు ఇద్దామని, లేకపోతే ఇవ్వాలని ఆ రోజు అనుకున్నారా మీరు? అస్సలు అనుకోలే. ఎలా రక్తదానం అసలు ఫస్ట్ టైం ఎప్పుడు ఇచ్చారు మీరు? నేను 2000 ఇయర్లోనే ఇచ్చాను. ఎస్బీఐ బ్యాంక్లో నేను క్లర్క్ కమ్ క్యాషియర్గా జాబ్ చేస్తున్నాను. ఆ టైంలో పేపర్లో ఒక న్యూస్ చదివాను, గాంధీ హాస్పిటల్లో ఒక వ్యక్తి O పాజిటివ్ రక్తం అందక మరణించాడు అని. అయ్యో. నా వయసు 20 ఏళ్ళు. నేను కూడా ఇవ్వగలను కదా, ఇంకొక పర్సన్ ఎవరో కూడా రక్తం లేక మరణించాడు అని అదే రోజు గాంధీ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇంకంతే. ఆ రోజు నుంచి ఎవ్రీ 3 మంత్స్కి బ్లడ్. ఒకటోసారి చేసినప్పుడే మీరు అనుకున్నారు ప్రతి 3 నెలలకు ఇద్దామనుకున్నారు, ఇవ్వాల్సిన పరిస్థితి అట్లా మీకు అలాంటి పరిస్థితులు వచ్చినాయా? ఇచ్చేసేసి ఇంకా కంటిన్యూస్గా ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాను. ప్రతి 3 నెలలకు ఇవ్వాలి. సరే, యువకులు అప్పుడు 20 ఏళ్ళు
అప్పుడు ఇచ్చారు. సో అప్పుడు అందరూ చాలా పుష్టిగా ఉండాలి మనం అని అనుకునే రోజుల్లో గట్టిగా ఉండాలి రోజుల్లో మీరు రక్తదానం ఇచ్చిన తర్వాత మీకు ఏం సందేహాలు రాలేదా? అసలు ఏమీ డిఫరెన్స్ చెక్ లేదు. చేసుకున్నారా మీరు? రక్తదానం ఇవ్వచ్చు ఇవన్నీ స్టడీ చేశారా ఆ రోజు? ఎవరైనా జనరల్గా అక్కడ ఏంటంటే ఒక మనిషి ఇంతకు 45 kgs వెయిట్ ఉండి 12.5 grams హిమోగ్లోబిన్ ఉంటే చాలు. జస్ట్ 18 years నిండితే మనకు ఎలాగైతే ఓటు హక్కు వస్తుందో, డ్రైవింగ్ లైసెన్స్ వస్తుందో, అలాగే బ్లడ్ డొనేషన్ చేసే హక్కు కూడా వస్తుంది. దానికంటూ ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. ప్రతి 100 మందిలో 90 మంది 18 ఏళ్ళ వయసుకు వచ్చేసరికి 45 kgs 50 kgs బరువు ఎక్కువగానే ఉంటారు. 90% మంది. ఓకే. సో ప్రతి 100 మంది యువకుల్లో 90% మంది యువకులు ఎలిజిబుల్. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. ఇక్కడ ఏంటంటే మేల్స్ అయితే 3 monthsకి ఒకసారి, ఫీమేల్స్ అయితే 4 monthsకి ఒకసారి. 4 monthsకి ఒకసారి. వాళ్ళకు పీరియడ్స్ టైంలో కొంత బ్లడ్ లాస్ అవుతారు కాబట్టి వాళ్ళు ప్రతి 4 నెలలకు ఒకసారి చొప్పున సంవత్సరంలో 3 సార్లు డొనేట్ చేయొచ్చు. మగవాళ్ళు ప్రతి 3 నెలలకు ఒకసారి చొప్పున 4 సార్లు డొనేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు 300 సార్లు మీరు డొనేట్ ఎలా చేయగలిగారు? అంటే ఈ 25 ఏళ్లలో ఆ లెక్క సరిపోయిందా నాకు తెలియదు. 3 నెలలకు వేసుకుంటే లెక్క సరిపోయిందా? అదే రక్తదానం అంటే బ్లడ్తో పాటు ప్లేట్లెట్స్, ప్లాస్మా, WBC ఓకే ఇవన్నీ వస్తాయి. జనరల్గా అందరికీ తెలిసింది ఏంటంటే బ్లడ్ డొనేషన్ అంటే ఓన్లీ బ్లడ్ డొనేషన్. ఈ ప్లేట్లెట్స్ అనేవి ఏంటంటే ప్రతి సర్జరీకి రక్తం గడ్డగట్టడానికి ఈ ప్లేట్లెట్స్ ఉపయోగపడతాయి. ఒక హార్ట్ సర్జరీ ఉంది, ఒక లివర్ సర్జరీ ఉంది, అసలు ఎటువంటి సర్జరీలో అయినా రక్తాన్ని గడ్డగట్టడానికి ప్రధాన పాత్ర ఈ ప్లేట్లెట్స్ పోషిస్తుంది. ఈ ప్లేట్లెట్స్ ఏంటంటే ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి 60 సంవత్సరాల వరకు ఈ ప్లేట్లెట్స్ డొనేట్ చేయొచ్చు. ఒకసారి డొనేట్ చేస్తే మళ్ళీ అవసరం ఉంటే 15 రోజుల తర్వాత ప్లేట్లెట్స్ డొనేట్ చేయొచ్చు. ఓకే. ప్లేట్లెట్స్ ప్రతి 15 రోజులకి ప్లేట్లెట్లు ఇవ్వచ్చు. ప్రతి 15 రోజులకు ప్లేట్లెట్స్ ఇవ్వచ్చు. ఒకవేళ ఎమర్జెన్సీ అనుకుంటే ఈరోజు ప్లేట్లెట్స్ డొనేట్ చేసాం, మళ్ళీ 48 hours తర్వాత మళ్ళీ ప్లేట్లెట్స్ డొనేట్ చేయొచ్చు. అంటే ఒక నెలలో 2 సార్లు డొనేట్ చేయొచ్చు, లేదా ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున ఒక సంవత్సర కాలంలో గరిష్టంగా 24 సార్లు డొనేట్ చేయొచ్చు. అది ఇండియాలో. అదే ఫారిన్లో అయితే వారానికి ఒకసారి చొప్పున ప్రతి వారం డొనేట్ చేయొచ్చు. మరి ఈ ప్లాస్మా, WBC, ఈ ప్లాస్మా సేమ్ ఇదేదైతే ప్లేట్లెట్స్ ఎలాగో ఒక సంవత్సర కాలంలో గరిష్టంగా 24 సార్లు ఇవ్వచ్చు, ప్లాస్మా కూడా ఒక సంవత్సర కాలంలో గరిష్టంగా 24 సార్లు ఇవ్వచ్చు. WBC కూడా అంతే. సార్ నాకు ఉన్న సందేహం అంటే మీరు డాక్టర్ ఏదో అంటారు కదా, పాత పేషెంట్ కొత్త డాక్టర్ కంటే ఓల్డ్ పేషెంట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ఎ న్యూ డాక్టర్. అట్లా మీరు రక్తదానం చేసి డాక్టర్ల కంటే ఎక్కువ నాలెడ్జ్ మీకు వచ్చేసి ఉంటుంది కాబట్టి అడుగుతున్నా. ఇది ఇప్పుడు మనం రక్తదానం చేయడం, రక్తం ఇచ్చేస్తాం. ప్లేట్లెట్లు అంటే దాన్ని కూడా రక్తంలోనే తీసుకుంటారు కదా. అవును. ఎట్లా దాన్ని సెగ్రిగేషన్ ఎట్లా చేస్తారు? మన బ్లడ్ అంతా ఒక మిషన్లోకి వెళ్తుంది. ఆ మిషన్ ఏం చేస్తుందంటే ప్లేట్లెట్స్ను ఐసోలేట్ చేస్తుంది. ఎవరు ఎలిజిబుల్ అంటే ఈ ప్లేట్లెట్స్ డొనేట్ చేయడానికి సాధారణంగా ఒక మనిషికి 1,50,000 కౌంట్ ఉంటే చాలు. 1,50,000 అబవ్ ఉన్నవాళ్ళు ఒక సర్వసాధారణంగా 1,50,000 నుంచి 3 లక్షలు, ఇంకా ఆరోగ్యవంతమైన వాళ్ళకి 4.5 లక్ష, 5 లక్షల వరకు కూడా. ఇవన్నీ మేము ఎప్పుడు విన్నామంటే డెంగ్యూ జ్వరాలు ఇలాంటివి వస్తాయి కదా, ప్లేట్లెట్ మొత్తం పడిపోతుంది, 20,000 30,000 కిందకి పడిపోతుంది. డ్రాస్టిక్గా ప్లేట్లెట్స్ కౌంట్ డెంగ్యూలో పడిపోతుంది. వాళ్ళు డాక్టర్స్ 20,000 వరకు చూస్తారు. 20,000 కనుక తగ్గిందనుకోండి వెంటనే ఇచ్చేస్తారు. SGP అంటారు. ఇక్కడ ప్లేట్లెట్స్ 2 రకాలు. RDPs అంటేనేమో ర్యాండమ్ ప్లేట్లెట్స్, బ్లడ్ నుంచి తీస్తారు. ఒక 5 రక్తం నుంచి తీస్తే వచ్చే ప్లేట్లెట్స్ను ఎక్కిస్తే ఎంత పవర్ ఉంటుందో ఒక సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ SDP ఎక్కిస్తే అంత పవర్ ఉంటుంది. ఇంచుమించుగా ఒక 40,000 కౌంట్ అనేది పేషెంట్కు ఎక్కించడం జరుగుద్ది. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి నుంచి 40,000 కౌంట్ వరకు ప్లేట్లెట్స్ తీసుకొని ఎవరైతే పేషెంట్కి అవసరం ఉందో వాళ్ళకి ఎక్కించడం జరుగుతుంది. ఈ ప్లేట్లెట్స్ ప్రొసీజర్ అనేది చాలా సింపుల్. ఎంత సింపుల్ అంటే ఆ ప్రాసెస్ మాత్రమే ఒక 45 మన ప్లేట్లెట్స్ కౌంట్ను బట్టి 35 నిమిషాల నుంచి 1 hour వరకు పడుతుంది.
ఒక బెడ్ మీద అలా పడుకోవటం ఒక్కటే అది కష్టం తప్పితే, ఒకసారి ప్రిక్ చేసిన తర్వాత ఆ బ్లడ్ వెళ్తుంది, దానికి కావాల్సిన ప్లేట్లెట్స్ తీసుకుంటుంది, మళ్ళీ మిషన్ బ్లడ్ వెనక్కి పంపిస్తుంది, మళ్ళీ బ్లడ్ కలెక్ట్ చేసుకుంటుంది, మళ్ళీ ప్లేట్లెట్స్ దాని నుంచి సపరేట్ చేస్తుంది, మళ్ళీ తిరిగి పంపిస్తూ ఉంటుంది. మనకేం పెయిన్ లాగా ఏముండదు. జస్ట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ బెడ్ మీద కదలకుండా పడుకోవాలి 35 నిమిషాలు 45 నిమిషాలు ప్లేట్లెట్స్ కౌంట్ను బట్టి. ఓకే. ఈ ప్రొసీజర్లో చాలా సింపుల్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ మొత్తంలో ఒక మనిషికి పోయే రక్తం ఎంత అంటే 30 ml. అంతే. మనం మామూలుగా బ్లడ్ డొనేట్ చేస్తే మన బాడీలో నుంచి ఇమీడియట్గా 60 కేజీల బరువు ఉన్న వాళ్ళ వరకు 350 ml తీసుకుంటారు. 60 కేజీల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర 450 ml కూడా తీసుకుంటారు. ఈ ప్రొసీజర్లో మాత్రం ఓన్లీ 30 ml మనకు లాస్ అవుతుంది. బ్లడ్ అయితే 30 ml పోతుంది, 30 ml అందులోంచి విడదీసి తీసేసుకుంటాం అంతే. క్యాన్సర్ పేషెంట్స్కి ఒక్కొక్క ట్రీట్మెంట్లో ఒక వ్యక్తి ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ కాలంలో 40 నుంచి 50 మంది ప్లేట్లెట్స్ డోనార్ అవసరం ఉంటుంది. ఎవ్రీ 15 days ఎవ్రీ వీక్ వాళ్ళకి ట్రీట్మెంట్లో భాగంగా ఇవ్వాలి. ఆ రకంగా చూస్తే రక్తం కంటే ప్లేట్లెట్ల అవసరం ఎక్కువ ఉంటుంది. అదే నిజంగా ఆ ప్లేట్లెట్స్ అవసరం పడ్డప్పుడు వాళ్ళు లక్షల రూపాయల హాస్పిటల్ బిల్లు కట్టడానికి భయపడరు, ప్లేట్లెట్స్ డోనార్ దొరక్క భయపడతారు. అంత కష్టం. ఓకే. ఎన్నో అపోహలు అన్నమాట. అదే 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 అందుకే నేను దీని గురించి నాకు కూడా పరిపూర్ణంగా తెలియదు. వాస్తవానికి మేము మెడికల్ స్టూడెంట్ కాదు కాబట్టి ఇప్పుడు బ్లడ్ ఎప్పుడో 2 సార్లు ఇచ్చాను అంతే. ఇప్పుడు ఈ ప్లేట్లెట్లు అనేవి విడిగా తీసుకుని మళ్ళీ మనం బ్లడ్ ఎక్కిచ్చేస్తారు, ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో తెలిసినాయి కానీ అంతకుముందు తెలియదు. అది కూడా మీతో ఒక ప్రైవేట్గా ఒక సందర్భంలో మాట్లాడినప్పుడు తెలిసింది నాకు. సో మీరు అక్కడి నుంచి ఒక 302 times ఇచ్చారు కదా, మీ ఎప్పటి వరకు అసలు బ్లడ్ ఇవ్వచ్చు? 65 years. 65 years వరకు ఇవ్వచ్చు. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి 18 సంవత్సరాలకు రక్తం డొనేట్ చేయడం స్టార్ట్ చేస్తే 65 సంవత్సరాలు. మనకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి, అలాంటి వాళ్ళు షుగర్ ఉండేవాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇవ్వచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు టాబ్లెట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఇవ్వచ్చు. అదే ఇన్సులిన్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఇవ్వకూడదు. అలాగే బీపీ ఉన్న వాళ్ళు ఇవ్వచ్చు. బీపీ కాన్స్టెంట్గా ఉన్న వాళ్ళు ఇవ్వచ్చు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఇవ్వకూడదు. కొంతమంది తక్కువ మోతాదులో థైరాయిడ్ ఉన్నవాళ్ళు డొనేట్ చేస్తుంటారు. నా సజెషన్ అయితే థైరాయిడ్ ఉన్నవాళ్ళు దయచేసి ఎవరికి రక్తదానం చేయొద్దు. దానివల్ల కొంతమందికి ట్రాన్స్ఫ్యూజన్ చేసినప్పుడు వాళ్ళకు కాంప్లికేషన్స్ వస్తాయి. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను చూశాను. ఒక జర్నలిస్ట్ మీలాగే నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు తనకు ఒక థైరాయిడ్ ఉన్న వ్యక్తి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరగడం వల్ల ఆమె 1 year పాటు చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు. నాకు తెలిసిన ఒక వ్యక్తికి ఇలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడం వల్ల ఆమె చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తుంది. 10 ఏళ్ల కిందట ఎప్పుడో ఒక చిన్న తప్పుకి ఈ రోజు కూడా ఆమె అనుభవిస్తుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళు అస్సలు బ్లడ్ ఇవ్వకూడదు. సో ఫస్ట్ టైం మీరు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో ఎప్పుడు రక్తం ఇచ్చారు? అంటే మొదటిసారి మీరు వేరే చోట ఇచ్చారు? అవునండి, వాసవిలో మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఇచ్చారు. అవును. ఆ తర్వాత చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ పెట్టారు, అక్కడ ఇవ్వాలని ఎప్పుడు? నేను 2008లో చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో ఫస్ట్ టైం ఇచ్చాను. ఓకే. అప్పటి వరకు బయట చాలాసార్లు ఇచ్చారు? బయట ఎవ్రీ 3 monthsకి ఇస్తూ ఉన్నాను. నేను ఇస్తూ కూడా అప్పట్లో మొబైల్ ఫోన్స్ లేవు, పేజర్స్ ఉండేవి. నేను బ్యాంక్లో వర్క్ చేస్తున్నప్పుడు నాకు పేజర్ ఉండేది. అత్యంత ఇంపార్టెంట్ ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే నాకు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నా పేరే పేజర్ సంపత్ అనేవాళ్ళు నాకు ఉండేది అప్పట్లోనే. కేవలం ఎమర్జెన్సీలో ఎవరికైనా బ్లడ్ అందించాలి అని. ఆ పేజర్ తర్వాత మొబైల్ ఫోన్స్ వచ్చాయి. మొబైల్ ఫోన్స్ కూడా ఇన్కమింగ్ కాల్స్ అప్పట్లో 7 రూపాయలు 8 రూపాయలు పడేది 1 నిమిషం మాట్లాడితే. ఆ తర్వాత టాటా మొబిటెల్ వాడు ఒకటి ఇన్కమింగ్ ఫ్రీ ఇది రిలీజ్ చేశాడు, 9,999 రూపాయలు కడితే. చాలా కష్టపడి ఆ రోజుల్లో అంత కాస్ట్లీ మొబైల్ తీసుకున్నాను. ఇన్కమింగ్ కాల్స్ ఎప్పుడైతే ఫ్రీ అవుతాయో ఎవరికైనా ఎమర్జెన్సీలో హెల్ప్ చేయొచ్చు అనేది. నా ఈ 25 ఏళ్ల ప్రయాణంలో ఒక 20,000 మందికి నేను సహాయం చేయగలిగాను. నేను 302 సార్లు ఇవ్వడం అనేది ఒక ఎత్తు. నాకు ప్రతిరోజు కనీసం ఎవరికైనా ఒక్క రిక్వైర్మెంట్ అయినా ఫుల్ఫిల్ చేస్తాను. బ్లడ్ కానీ, ప్లేట్లెట్స్ కానీ, ప్లాస్మా కానీ, WBC కానీ. ఒక రోజులో 20,000 మంది అంటే మామూలు ఒక వ్యక్తిగా మీరు 20,000 మందికి మీరు సహాయం చేయడం అంటే
మామూలు విషయం కాదు. నేను ఎందుకంటే తెలిసిన మీరు కొంతమందిని మీరు మోటివేట్ చేశారని నాకు తెలుసు. మోటివేట్ చేసి కొంతమందిని రక్తం ఇప్పించారు. మీ అనుయాయులు, మీతో కలిసి తిరిగే వాళ్ళు, మిత్రులు కావచ్చు, మీ కింద పనిచేసే వాళ్ళు కావచ్చు. అవును. కానీ అది కాస్త 20,000కు చేరుకుంది అంటే సహాయం, అది సూపర్. అంటే ఎంతమందిని మీరు మోటివేట్ చేసి ఉంటారు సార్? అంటే నన్ను చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు. వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు 50 సార్లు 100 సార్లు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకున్న డౌట్స్ నేను క్లారిఫై చేయగలుగుతాను. ఇవ్వండి, ఏమి కాదు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, మీరు ఇవ్వడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడ ఏంటంటే లైవ్ లెట్ లైవ్, మనం బ్రతకొచ్చు, బతికించవచ్చు. సహజంగా 3 నెలలు గనక ఒక ఈఎంఐ కట్టకపోతే సిబిల్ రిపోర్ట్ పాడైపోద్ది. అవును. అలాగే మనం కూడా 3 నెలలకు ఒకసారి కనుక రక్తం ఇవ్వకపోతే మన ఆరోగ్య సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మనం జంక్ ఫుడ్స్ తింటున్నాం, సాల్ట్స్ తింటున్నాము, ఈ స్టోరేజ్ ఉన్న ఫుడ్స్ తింటుంటాము, ఫ్రోజన్ ఫుడ్స్ అలాంటివి. వీటన్నిటి వల్ల రక్తంలో సాల్ట్స్, షుగర్స్ పెరుగుతూ ఉంటాయి. ఐరన్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఎవ్రీ 3 మంత్స్కి డొనేట్ చేయడం వల్ల, అది ఏదన్నా అకేషన్ ఉండొచ్చండి, అది ఎవ్రీ 3 మంత్స్కి మీకు ఎవరికైనా నా సజెషన్ ఏంటంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్, అది ప్రైవేట్దా గవర్నమెంట్దా కాదు, ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి డొనేట్ చేయండి. దానివల్ల ఎవ్రీ 3 మంత్స్ మనం చేయడం వల్ల 2 ఖరీదైన జబ్బులు ఉన్నాయి. ఒకటి క్యాన్సర్. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి తరచుగా డొనేట్ చేయడం వల్ల ఆ వ్యక్తికి 88% క్యాన్సర్ రాదు. 1 సంవత్సర కాలంలో ఒక వ్యక్తి ఒక్కసారి డొనేట్ చేస్తే ఆ ఇయర్ అతనికి 90% గుండెపోటు రాదు. ఒక్కసారే 1 ఇయర్లో ఒక్కసారి చేస్తే ఆ పర్సన్కి హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ 90% ఉండదు, తగ్గుతుంది. 90% అంటే ఇంక 10% కదా, ఆల్మోస్ట్ రిస్క్ తగ్గిపోయినట్టు. రిస్క్ అనేది ఒక్కసారి చేస్తేనే. ఇంకా 2, 3, 4 సార్లు చేసిన వాళ్ళకైతే రెగ్యులర్గా బాడీలో నుంచి ఎప్పుడైతే ఈ బ్లడ్ పోతుందో ఫ్రెష్ బ్లడ్ జనరేట్ అవుతూ ఉంటుంది. అసలు ఇవ్వలేదు, ఎవ్రీ 56 డేస్కి సెల్స్ అనేవి కొత్తవి పుడుతుంటాయి, చచ్చిపోతుంటాయి. దానివల్ల నో డిఫరెన్స్. సో మనం కనుక ఫారిన్ కంట్రీస్లో చూస్తే అక్కడ ప్రతి 56 రోజులకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తారు. మనం ఇక్కడ 90 డేస్. ప్లేట్లెట్స్ అక్కడ వారానికి ఒకసారి, ఇక్కడ 15 రోజులకు ఒకసారి. వాళ్ళ శరీరతత్వం వలన, శరీరతత్వం కాదు, మనం కూడా అలా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ మనకున్న డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ మనకేవైతే నిబంధనలు ఉన్నాయో మన నిబంధనలు అలా ఉన్నాయి. ఓకే. చిరంజీవి గారి మీద, అంటే చిరంజీవి గారితో మీకున్న అనుబంధాన్ని నెమరు వేసుకునే ముందు చిరంజీవి గారి మీద ఇంత సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా? బ్లడ్ బ్యాంక్ పెట్టి ఆయన దాదాపు 15 లక్షల మందికి 10 లక్షల మందికి పైగా ఆయన సహాయం పడ్డారు. అలాంటి వ్యక్తిని చాలామంది అంటుంటారు, అభిమానుల రక్తం అమ్ముకున్నాడు చిరంజీవి గారు. అది తప్పండి. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే ఈ విధంగా తిట్టడం జరుగుతుంది. ఆయన్ను లేనిపోని అభాండాలు వేస్తున్నారు. ఈ 10 లక్షల మంది ఎవరెవరైతే రక్తాన్ని తీసుకున్నారో ఈ 10 లక్షల్లో 9 లక్షల మందికి ఉచితంగా అందించారు. మీరు వెళ్ళి అకౌంట్స్ కనుక చూస్తే 9 లక్షల మందికి ఉచితంగానే అందించారు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పేషెంట్ ఉన్నాడు, తనకు వైట్ కార్డ్ ఉంది, డైరెక్ట్గా వెళ్ళి చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తం ఫ్రీగా తీసుకోవచ్చు. ఎవరెవరైతే డొనేట్ చేశారో వాళ్ళకు ఒక డోనార్ కార్డు ఇస్తారు. వాళ్ళకు కానీ వాళ్ళ బంధువులకు కానీ ఎవరికి అవసరమైనా ఆ డోనార్ కార్డు ఇచ్చి ఫ్రీగా తీసుకోవచ్చు. కొంతమంది ఇప్పుడు మీకు ఒక బ్లడ్ గ్రూప్ అవసరము, మీకు బి పాజిటివ్ అవసరము, మీది ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూపు. మీరు వెళ్ళినప్పుడు మీ ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఇస్తే వాళ్ళు బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఫ్రీగా ఇస్తారు. ఓకే ఓకే. ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన మీద బురద జల్లారు. మీకు తెలుసు, ఎవరెవరైతే ఆయనను విమర్శించారో బ్లడ్ బ్యాంక్ గురించి వాళ్ళకు శిక్ష కూడా పడింది. ఆ కేసులో నేనే విట్నెస్. అవునా? ఎలా చెప్పండి. ఆ కేసులో ఆ శిక్ష పడడానికి నేనే కారకుడిని కూడా.
అంతేనా? మనం వాళ్ళు నేనే ఆ సాక్షిని, ప్రధాన సాక్షిని. ఓకే. ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, చెప్పకూడదు అనుకున్నాను. వాళ్ళ నేనే నోరు జారి మీకు చెప్పాను. కానీ చెప్పండి కొంచెం డీటెయిల్డ్గా. అదే వాళ్ళు చేసినవి ఏవైతే జీవిత బేస్లెస్, రాజశేఖర్ గారు వాళ్ళు ఏవైతే వాళ్ళు Allegations బేస్లెస్ చేశారు. ఆరోపణలకి వాళ్ళకు శిక్ష వేయడం జరిగింది. అదే నేను కూడా ఇంతకుముందు వాళ్ళ పేరు ప్రస్తావించకుండా జనరల్గా అన్నాను, కానీ ఇంకెందుకు పేరు ప్రస్తావిద్దాం. జీవిత రాజశేఖర్ గారు అలాంటి ఎలిగేషన్స్ చేస్తే కేసు వేశారు కదా. అవునండి. అల్లు అరవింద్ గారు దాన్ని ఫాలోఅప్ చేశారు, కేసు వేశారు. దానికి ప్రధాన సాక్షి నేనే. వెరీ గుడ్ సార్, సూపర్. సో మీరు ఒక రక్తదానం చేసే ఒక వ్యక్తిగా, ఒక రికార్డు సృష్టించిన వ్యక్తిగా అలాంటి ఒక బ్లడ్ బ్యాంక్ మీద ఆరోపణలు చేస్తే అది మీ బాధ్యతగా మీరు చేయడం కూడా అది గొప్ప విషయం. అందరికీ అదొక బ్లడ్ బ్యాంకు, నాకు అదొక దేవాలయం. నాకు ఒక దేవాలయం. ప్రతి ఒక్కళ్ళు దేవాలయం, మనం కారులో వెళ్తున్నాం, బైక్ మీద వెళ్తున్నాం, దేవుడిని ఇలాగా టెంపుల్ వస్తే బయట నుంచి ఇలా దండం పెట్టుకుంటాం. నేను ప్రతిరోజు ఆ దేవాలయం ముందు నుంచి వెళ్తూ రోజు దండం పెట్టుకొని వెళ్తాను. అది నిజంగా నాకు దేవాలయం. నేను ఖచ్చితంగా మా పూజారి ఎవరంటే స్వామినాయుడు గారు. ఎందుకంటే నాలాంటి కొన్ని వేల మందిని ఆయన ఇన్స్పిరేషను. నేను ఇవాళ ఇన్నిసార్లు డొనేట్ చేయగలిగాను. నా వెనక ఎవరో చిరంజీవి గారి మీద నా అభిమానం ఒకటైతే నన్ను ఈ రోజు వరకు, ఈ స్థాయి వరకు ముందుకు నడిపించిన వ్యక్తి స్వామినాయుడు గారు. ఆయన ఎప్పుడు నా గాడ్ ఫాదర్ అంటారు. నేను తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి నా గాడ్ ఫాదర్ ఎవరు అంటే స్వామినాయుడు గారని నేను తెలిసిన అందరికీ తెలుసు. ఆయన నన్ను అంతగా ప్రోత్సహించి నన్ను ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు. చాలా గ్రేట్. అవును, స్వామినాయుడు గారి మాటలు వింటే కూడా నాకు అసలుకి ఆయన చెప్పిన విధానం చిరంజీవి గారి గురించి నా భూతో నా భవిష్యత్తు అనిపించింది ఆయనతో మాట్లాడినప్పుడు. సో ఇప్పుడు చిరంజీవి గారితో మీకున్న అనుబంధం, ఎక్కడ చూసినా మిమ్మల్ని నేను ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత, మిమ్మల్ని అల్లు అరవింద్ గారు మీ గురించి పరిచయం చేసిన తర్వాత మిమ్మల్ని గుర్తుపట్టి ఎప్పుడైనా ఏదైనా చిరంజీవి గారు ఉన్న అకేషన్స్ బ్లడ్ బ్యాంకులో చూస్తే మీరు లేకుండా ఉండదు విజువల్. అవును. సో ఎట్లా మొదటి పరిచయం చిరంజీవి గారితో ఎట్లా? అత్యంత ఇష్టమైన వ్యక్తి సంపత్ ఇలా రా అని పిలుస్తారని విన్నా నేను, నిజమేనా? అంటే ఇక్కడ ఏంటంటే ఎవరినైనా చిరంజీవి గారు చాలా కాలం గమనిస్తారు. ఆ రియాలిటీ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళని ఆయనే దగ్గర తీసుకుంటారు. ఆయన చాలా గొప్ప మెమరీ పవర్. ఎన్ని వేల మందిలో మీరున్నా ఆయన పిలుపు మీకు ఉంటుంది. చిరంజీవి గారిని మీరు మొట్టమొదటి ఎప్పుడు కలిశారు? నేను ఫస్ట్ వరల్డ్ రికార్డ్ తీసుకున్నప్పుడు నాకు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నుంచి చిరంజీవి గారిని స్వామినాయుడు గారు సార్ ఈ విధంగా బ్లడ్ డొనేషన్లో వరల్డ్ రికార్డ్ తీసుకున్నారు అని చెప్పి నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ క్షణం నుంచి ఆ తర్వాత ప్రతి సంవత్సరం జనవరి 26కు, ఆగస్టు 15కు అప్పుడప్పుడు అప్పుడు ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఒక్కసారైనా కూడా అత్యధికంగా రక్తదానం ఎవరో రెగ్యులర్గా చేస్తున్నారు వాళ్ళని ప్రోత్సహిస్తూ ఒక మీటింగ్ పెడుతూ ఉంటారు. సో తరచుగా ఆయన కలిసే అదృష్టం నేను కంటిన్యూస్గా బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల కలిగింది. అలాగే చిరంజీవి బ్లడ్ బ్యాంక్లోనే హైయెస్ట్ టైమ్స్ బ్లడ్ డోనర్గా ఉండడం వల్ల నాకు అవకాశం వస్తూ ఉంది. 208 సార్లు ఒక చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఇచ్చాను. ఒక బ్లడ్ బ్యాంకులో ఒక వ్యక్తి అత్యధికంగా ఇచ్చిన వ్యక్తిని నేనే. ఈ రికార్డ్ అనేది భారతదేశంలోనే ఒక వ్యక్తి ఒక బ్లడ్ బ్యాంకులో ఎక్కువసార్లు ఇచ్చిన వ్యక్తిగా రికార్డ్ ఇది. సూపర్ సార్, సూపర్. ఈ 145 కోట్ల మంది ఉన్న ఈ భారతదేశంలో కొన్ని వేల బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. బట్ ఒక వ్యక్తి ఒకే బ్లడ్ బ్యాంకులో అత్యధికంగా ఇచ్చిన వ్యక్తిగా నేను ఉన్నాను. అది ఒక చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ వల్లనే అది నాకు సాధ్యమైంది. స్వామినాయుడు గారి ప్రోత్సాహంతో అది సాధించగలిగాను. చిరంజీవి గారి మీద అభిమానంతో మీరు బ్లడ్ ఇచ్చారా చిరంజీవి బ్లడ్ బ్యాంకులో, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? అసలు ఆయన ఎంతోమంది రక్తదాతలకు ఆయన ఇన్స్పిరేషన్, ఇట్స్ నో డౌట్. ఎందుకంటే భారతదేశంలోనే ఒక హీరో, ఒక యువకులను మంచి దారి వైపు మళ్లించాలి అని చెప్పి బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేశారు. అందరికంటే ముందుగా 25 సంవత్సరాల క్రిందటే ఆయన ఆ రోజుల్లోనే రక్తం అందక చనిపోతున్నారు అని చెప్పి స్టార్ట్ చేశారు. సో ఆయన
డొనేట్ చేయడం వల్ల కొన్ని లక్షల మంది రక్తదాతలు తయారయ్యారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎంతోమంది రక్తదాతలకు ఆయన ఒక ఇన్స్పిరేషన్. చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో యాక్చువల్గా నేను మా బంధువులకు అవసరమైనప్పుడు ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూపు చాలా రేరెస్ట్ బ్లడ్ గ్రూపు. నేను 3 రోజుల పాటు హైదరాబాద్ మొత్తం తిరిగాను. మీరు చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి వెళ్తే దొరుకుతుంది అన్నారు. ఆ రోజు ఆ బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి ఆ గ్రూప్ రక్తం తీసుకొని మా రిలేటివ్స్ సేవ్ అయినప్పటి నుంచి నేను రెగ్యులర్గా ఎవ్రీ 3 monthsకి బ్లడ్ బ్యాంక్ వెళ్ళడం, ఇవ్వడం. వాళ్ళకి నెంబర్ ఇచ్చాను, మీ ఎమర్జెన్సీ టైంలో నాకు కాల్ చేయండి నేను ఇస్తానని. ప్లేట్లెట్స్ కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఎప్పుడు కాల్ చేసినా వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అండి. 12.5% హిమోగ్లోబిన్ లేకపోతే బ్లడ్ తీసుకోరు. ఆ విధంగా నన్ను ఒక 50 సార్లు వెనక్కి పంపించారు. 12.3 ఉందండి, 12.4 ఉందని. ఒక పాయింట్ అన్ను కూడా రూల్స్ విషయంలో చిరంజీవి గారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అస్సలు అందులో డీవియేషన్ అనేది ఉండదు. ఒక 50 సార్లు నేను రిజెక్ట్ చేయబడ్డాను బ్లడ్ బ్యాంక్లో. ఆ 50 సార్లు తీసుకొని ఉంటే 350 అయ్యిండేవి. కరెక్ట్. ఓకే. సో అంటే మీరు మొదటి నుంచి చిరంజీవి గారి అభిమాన, లేకపోతే చిరంజీవి గారి సేవా కార్యక్రమాలు చూసి ఇన్స్పైర్ అయిన వ్యక్తి? చిరంజీవి గారి సేవా కార్యక్రమాలతో ఇన్స్పైర్ అయ్యి అభిమానిగా మారిన వ్యక్తిని. అంతే. మరి మొదటి నుంచి అభిమాని కాదు, సినిమా అభిమానిని కాదు, సినిమా అభిమాని. సేవా ఆయన వ్యక్తిత్వానికి, ఆయన సేవా కార్యక్రమాలకు అభిమానిని. సో చిరంజీవి గారితో మీ ఫస్ట్ కలయిక, మీ ఫస్ట్ చిరంజీవి గారిని మీరు కలిసిన సమయం, మీ యొక్క ఫీలింగ్స్ ఒకసారి పంచుకుంటారా? ఖచ్చితంగా. అసలు నెంబర్ 1 ఆయన కలవాలి అనే కోరిక నాలో లేకుండానే ఒక దేవుడు ఒక అవకాశం ఇచ్చారు. నేను వెళ్ళి ఇలా కూర్చున్నాను. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. జస్ట్ మీరు ఒక హాఫ్ అన్ అవర్లో రండి అని కాల్ వచ్చింది. వచ్చేటప్పుడు మీ వరల్డ్ రికార్డ్ తీసుకొని రండి అని కాల్ వచ్చింది. అసలు ఎందుకు బ్లడ్ బ్యాంక్ రమ్మన్నారో కూడా నాకు తెలియదు. ఓకే. అందరూ కూర్చున్నారు, నేను కూడా కూర్చున్నాను. అలా నడుచుకుంటూ వచ్చారు చిరంజీవి గారు. నిజంగా చెప్తున్నానండి, అసలు ఆయన గురించి గొప్పగా చెప్పాల్సిన అవసరం అసలు లేదు, డబ్బా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నా రియల్ అండ్ యాక్చువల్ ఫీలింగ్ అనమాట. నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు కలిగిన వైబ్రేషను ఆయన వస్తూ ఉంటే ఆయన చూసినప్పుడు నాకు కలిగింది. ఖచ్చితంగా ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఆయన ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఆయనతో మాట్లాడలేరు, ఆయన చూడలేరు. మనకు తెలియకుండా అంతటి వైబ్రేషన్స్, ఆ కళ్ళల్లో నీళ్ళు అలా వస్తాయి. నేను అభిమాని కాకుండా మీకు ఆ వైబ్ స్టైలే. అవును, వాస్తవంగానే చెప్పాలి. అలాంటి పవర్ ఉంటుంది ఆయన దగ్గర. నాకు అనిపిస్తుంది చాలామంది, ఎంతోమంది, కనీసం 1,00,00,000 మంది ఆయనతో ఫోటో దిగాలి, ఆయన చూడాలి, ఆయనతో మాట్లాడాలి అనే తపన ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. అభిమానులు ఇంక అసలు వేరే అభిమానులు అనమాట. నాకు మేజర్ ఆబ్లిగేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే, నేను ఆయనతో ఇంటరాక్ట్ అయిన ఫొటోస్ అవన్నీ చూసి చిరంజీవి గారిని కల్పించాలి, చిరంజీవి గారిని చూపించాలంటే నేను ఒకటే చెప్తాను, మీరు ఆయన చూడాలి దగ్గర నుంచి. జనవరి 26వ తారీఖు 8 గంటలకల్లా బ్లడ్ బ్యాంకుకి రండి. జనవరి 26 రాలేకపోయారు. ఆగస్టు 15వ తారీఖు 8 గంటలకల్లా బ్లడ్ బ్యాంకు రండి. చిరంజీవి గారిని దగ్గరుండి చూడొచ్చు, అవకాశం ఉంటే ఫోటో దిగచ్చు. అందరికి ఒకటే చెప్తాను, నన్ను చాలామంది కలిపిమంటారు. అవి కాదు, మీరు ఫస్ట్ ఈ 2 రోజులు డేట్స్ గుర్తుపెట్టుకొని రండి. మీ కళ నెరవేరుతుంది ఏదో ఒక రోజు. ఓకే. సో అంతా చిరంజీవి గారి ఆతిథ్యం, చిరంజీవి గారి హాస్పిటాలిటీ చాలా అద్భుతమని చెప్తారు కదా. అవును. అది మీరు ఫీల్ అయ్యారా? ఒకసారి అంటే ఫస్ట్ నేను ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నాతో కూర్చోబెట్టుకొని, ఇన్నిసార్లు ఎలా ఇవ్వగలిగావు, నీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, అసలు ఎలా ఉంటుంది అన్నీ చాలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆయన మాట్లాడడం జరిగింది. మీరు నమ్మకపోవచ్చు, ఎవరూ నమ్మకపోవచ్చు, ఆయన నాకు ఒక బొకే ఇచ్చి నన్ను కంగ్రాట్స్ చేసి ఆ రోజే చిరంజీవి గారి వ్యక్తిగతమైన నెంబర్ ఇచ్చారు. సంపత్, నీకు ఎప్పుడైనా నా ఈ నెంబర్కి కాల్ చేసుకొని ఆయన పర్సనల్ నెంబర్ ఇచ్చారు.
బట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనకు ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. ఇవ్వడం ఆయన మంచితనం, అంతే. చేయకపోవడం మీరు ఆయనకి ఇచ్చే గౌరవం. నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయొద్దు అనుకుంటారు. ఆయన విపరీతమైన బిజీ పర్సను, అటువంటి వ్యక్తిని డిస్టర్బ్ చేయకూడదు. ఆయన నెంబరు ఆల్మోస్ట్ 8 ఏళ్ల పైనుంచి నా దగ్గర ఉంది. ఒక్కసారి కూడా కాల్ చేయలేదు, ఒక్కసారి కూడా వాట్సాప్ కూడా చేయలేదు. ఓకే. ఎందుకంటే ఆయన స్థాయి వేరు. ఆయన కాల్ చేసి నా వైపు నుంచి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనుకున్నాను. నెంబర్ మాత్రం అలాగే ఉంది. ఎన్ని ఫోన్లు మార్చినా సార్ నెంబర్ అలాగే ఉంటుంది. స్టిల్ ఆయన అదే నెంబర్ వాడతారు. అదే నెంబర్ వాడతారు. మిమ్మల్ని ఎప్పుడైనా గుర్తు పెట్టుకొని పిలుస్తారు? తప్పకుండా, ఖచ్చితంగా. ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఇచ్చే గౌరవం, ఆయన పిలుపు ఎక్కడన్నా ఉండని బాగుంటుంది. చూసా మీ యొక్క మీకు ఆయనతో ఉన్న అనుబంధం, ఫొటోస్ అవన్నీ, మీ రికార్డ్స్ అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. డెఫినెట్గా అవి కూడా మా ప్రేక్షకులకి ఒక బాక్స్లో పెట్టి చూపిస్తాను. సో చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఏమైనా చెప్తారా? చిరంజీవి అభిమానులకు కానీ లేకపోతే సమాజానికి కానీ చిరంజీవి గారి గురించి తెలియని విషయం ఏమన్నా మీరు చెప్పగలుగుతారా? చిరంజీవి గారి గురించి తెలియని విషయం ఏంటంటే, ఎవరికి తెలియని విషయమా? చాలామంది అనుకుంటారు ఆయన ఎవరిని పట్టించుకోరు, ఎవరికి టైం ఇవ్వరు అనుకుంటారు. మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఆయనే పిలుస్తారు, ఆయనే మాట్లాడతారు, ఆయనే ఫోటో ఇస్తారు, ఆయనే మనకి ఏం కావాలో అన్నీ చేస్తారు. ఎవరు ఎక్కడ ఆయన 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 అభిమానులు ఎక్కడున్నా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తే ఆ ఇన్ఫర్మేషన్ ఆయన దాకా వెళ్తుంది. అందరికి తెలియని విషయం ఏంటంటే ఇది, ప్రతిదీ ఆయనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఖచ్చితంగా ఆయన నుంచి పిలుపు కూడా వస్తుంది. ఓకే ఓకే. ఎగ్జాంపుల్ నేనే. అంతే. చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఆయన మనసులో స్థానం అయితే పొందొచ్చు. రైట్ సార్. మీకు అంటే బ్లడ్ 302 సార్లు, 308 సార్లు సార్? 2 సార్లు, 302 సార్లు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో 208 సార్లు కదా. మీ ఫైనల్ గోల్ అంటే బ్లడ్ పరంగా ఎన్నిసార్లు ఇవ్వగలుగుతారు? అలా దానికి ఒక నెంబర్ లేదు, ఇస్తూ పోతూ ఉండడం అంటారా? నా టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా? టార్గెట్ ఏం లేదు. అంటిల్ మై బ్రీత్, ఈ భూమి మీద నేను ఉన్నంత వరకు ఇస్తూనే ఉంటాను. నో టార్గెట్. చిరంజీవి గారి పట్ల మీకు కూడా అంటే ఆయన కలిసిన తర్వాత మీరు అభిమానం అయ్యారు కదా, చిరంజీవి గారిని ఎలా చూడాలనుకుంటున్నారు మీరు? వెరీ సూన్ అండి, 1 సంవత్సరం 2 ఏళ్లలో భారతదేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకుంటారు. రాసి పెట్టుకోండి. చాలా మీరు హయ్యెస్ట్ అంటే భారతదేశంలో అత్యున్నత పురస్కారం అది 100% అందుకుంటారు. అర్హత చిరంజీవి గారికి ఉందని మీరు 1000% ఉంది. ఎలా చెప్పండి? ఆయన సేవా కార్యక్రమాలు, ఒక 10 లక్షల యూనిట్ల రక్తం ఈ భారతదేశంలో ఒక వ్యక్తి ఎవరికీ అందించలేదు. ఓకే. కరోనా టైంలో కొన్ని లక్షల కుటుంబాలకి ఫుడ్ ఇచ్చారు, గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. గ్యాస్ ఏదైతే ఉందో ఆక్సిజన్ సిలిండర్స్ ఇచ్చారు. అవును. సో ఆయన మనకు తెలిసినవి ఒక 10%, మనకు తెలియకుండా తిరిగే సేవా కార్యక్రమాలు ఒక 90% ఉన్నాయి. చాలా బయటికి వెలుగు చూడనివి 90% ఉంటాయి. 90% ఉన్నాయి. 100% సూన్ ఒక 1 year 2 years మ్యాక్స్ భారతరత్న పురస్కారం చిరంజీవి గారు అందుకుంటారు. ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్. ఆయనకు పిలిచి ఇస్తారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు అలాంటివి. రాబోయే కాలంలో హాస్పిటల్స్. కానీ మీ అందరి చుట్టూతా మీ అందరి వైబ్స్ చిరంజీవి గారి, పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో అన్నారు, సీఎం 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 అని అరుస్తూ ఉన్నారు అంతా. నేను వద్దని వారించిన సీఎం అని అరిచేవారు. ఏమో అది అలా వైబ్స్ అలా తాకినాయేమో. డిప్యూటీ సీఎం అయ్యాను నేను. మొత్తం మీద సీఎం అనే పదం అయితే వచ్చింది. ఇవాళ మీరేమో భారతరత్న అవ్వాలని కోరుకుంటున్నారు. అవుతారు కూడా, అందులో అసలు డౌటే లేదు. భారతరత్న విత్ ఇన్ షార్ట్ పీరియడ్. మీరు నా ఇంటర్వ్యూ ఒక 1 year 2 yearsలో ఈ వర్డ్ మళ్ళీ మీరే వేస్తారు. ఖచ్చితంగా అతి తక్కువ కాలంలో ఫ్యూ ఇయర్స్లోనే
చిరంజీవి గారు భారతరత్న అందుకోబోతున్నారు. వెరీ నైస్ సార్. గొప్ప విషయం అది. నో డౌట్. నిజంగా అలాంటి పరిస్థితి వస్తే నిజంగా అంటే చాలామంది హీరోలు ఉన్నారు. అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి అనేక మంది హీరోలు ఇక్కడ వరకు రజనీకాంత్ వరకు అందరూ ఉన్నారు. కానీ ఇంత విస్తృతమైన సేవా కార్యక్రమాలు చేసే ఇంతమంది ఈ స్థాయి హీరో ఎవరు లేరు. ఇంతమంది హీరోలకి ఎవరికన్నా ఇలాంటి ఫ్యాన్ బేస్ ఉందా? లేదు. ఇలాంటి సంఘాలు ఉన్నాయా? లేవు. ఏ హీరోకు సంబంధించిన వాళ్ళు ఉంటున్నాయిగా. తమిళ్లో కూడా లేదు సార్. అసలు రజనీకాంత్ అభిమానులు ఉండడం వేరు, అభిమానులు సేవా వైపు వెళ్ళడం వేరు. ఓకే. అసలు ఏ హీరోకి ఈ భారతదేశంలో అభిమాన సంఘాలు లేవు. ఒక చిరంజీవి గారికే ఉన్నాయి. మీరు ఏ లాంగ్వేజ్ అయినా చూసుకోండి, కన్నడ చూసుకోండి, తమిళ్ చూసుకోండి, మలయాళం చూసుకోండి, ఏ లాంగ్వేజ్లో అయినా చూడండి, ఒక్క చిరంజీవి గారికే అభిమానులు ఉన్నారు, అభిమాన సంఘాలు ఉన్నాయి. వీటన్నిటిని ఒక తాటి వైపు నడిపిస్తున్న ఏకైక వ్యక్తి రమణ స్వామి నాయుడు గారు, బ్లడ్ బ్యాంక్ సిఓఓ. సూపర్ అండి. సరే, ఇన్నాళ్ళ నుంచి 2008 నుంచి చిరంజీవి గారిని మీరు చూస్తూ ఉన్నారు కదా, దాదాపు 16 ఏళ్ళు అయింది. ఆ రోజు మొదటిసారి కలిసిన తర్వాత నుంచి ఇవాళ వరకు చిరంజీవి గారిని చూసిన కొద్దీ సహజంగా ఎవరికైనా దూరం నుంచి ఆరాధించడం వేరు, దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఆరాధన భావం తగ్గుతూ ఉంటుంది అనేది అంటూ ఉంటారు కదా. మీరు ఈ 15 ఏళ్లలో చిరంజీవి గారిలో ఏమైనా మార్పు గమనించారా? మీ పట్ల కానీ, ఆయన చూపించే ఆప్యాయత అనురాగాల విషయాల్లో కానీ? ఆయనలో ఏం మార్పు గమనించానంటే, ఆయన ఇయర్స్ గడిచే కొద్ది ఆయన చూపించే ప్రేమ స్థాయి అనేది పెరుగుతూ వస్తుంది. అది గమనించాను. ఇయర్కి ఆయన పెద్దవాళ్ళు అవుతున్నా కూడా ఆయన ప్రేమ కూడా అలాగే పెద్దగా అవుతుంది. ఓకే. అదే ఆయన గొప్పతనం. డిఫరెన్స్. ఈ మధ్యకాలంలో చూస్తున్నాను చిరంజీవి గారు ప్రతి ఒక్కళ్ళని కూడా పిలిచి వాళ్ళని అభినందించటము, చిన్న సినిమా అయినా కానీ ఆయన ప్రమోట్ చేయటము, ఆయన పర్సనల్గా వెళ్తున్నారు, ఎవరు పిలిచినా ఆయన వెళ్ళడము, ప్రతి ఒక్కళ్ళు చిన్న ఏం చేసినా కానీ వాళ్ళ గుర్తింపునిస్తూ ట్వీట్ చేయటము, ప్రోత్సాహం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఆయన ఎంత పరిణితిరా బాబు అనిపిస్తూ ఉంటుంది. అనేక మంది ఆయన్ని తిడతా ఉంటారు, కొంతమంది ఆయన ఓర్వలేక తిడతారేమో అనిపిస్తుంది నాకు. కానీ ఎప్పుడైనా ఒక వ్యక్తి లాగా ఎదగలేనప్పుడు వాళ్ళు ఎవరైనా చేసేది ఏంటంటే నెగిటివ్ ప్రచారం. అంతే. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, ఒక నున్నటి ధ్వజస్తంభం మీద బాగా నూనె రాసున్న ధ్వజస్తంభం మీద కప్పలు ఎక్కుతూ ఉన్నాయి, పడిపోతూ ఉంటాయి. ఒక కప్ప మాత్రం చెవిటి కప్ప అలా వెళ్ళిపోయి దాటింది, అది చెవిటి కప్ప. ఇవాళ అసలు ఒక విమర్శలు పట్టించుకోకుండా ఎదగడం అనే దాని గురించి ఆయన ఒక సామాన్యమైన వ్యక్తిని, నాకే కొన్ని వందల విమర్శలు నన్ను చూసే ఈయనకు పబ్లిసిటీ పిచ్చి, కావాల్సికి టీవీస్ ఇంటర్వ్యూస్కి వెళ్తాడు, ఈయన చాలా షో పుటప్ మ్యాను, 100 మంది 100 మాటలు మాట్లాడతారు. నా ఏమేంటంటే, మీరు అడిగారు, నేను మీకు ఇంటర్వ్యూ ఇచ్చాను, ఈ ఇంటర్వ్యూ చూడడం వల్ల ఒక 100 మంది రక్తదాతలు తయారైతే చాలు, నా కోరిక నెరవేరుతుంది. నా లక్ష్యం ఏంటంటే, రాబోయే 20 ఏళ్లలో ప్రతి ఇంటి నుంచి ఒక రక్తదాత తయారవ్వాలనేది ఆ లక్ష్యంతో నేను ముందుకెళ్తూ ఉన్నా. ఇవాళ 300 అయింది, భవిష్యత్తులో 400 చేసి మీకు ఇంటర్వ్యూ ఇస్తాను, భవిష్యత్తులో ఇంకో 500 చేసి ఇంటర్వ్యూ ఇస్తాను. అది కాలము దైవాధీనం, రేపటి రోజు అనేది. ఈరోజు నేనేం కోరుకుంటున్నానంటే, ఖచ్చితంగా ఎక్కువ మందిని, నాకు సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి నేను తెలియాలి, నేనేం చేశానో తెలియాలి, వాళ్ళు బ్లడ్ డోనర్స్గా మారాలి. అదే ఇంటెన్షన్. సంపత్ గారు ప్రొఫెషన్ ఏంటి? నాది కలర్స్ బ్యూటీ స్టూడియో. అది రోడ్ నెంబర్ 5 జూబ్లీ హిల్స్లో కలర్స్ బ్యూటీ స్టూడియో. మాది ఏంటంటే, ఎట్లా మీరు ఎదిగిన క్రమం ఎట్లా? నా ఎదిగిన క్రమం చెప్పాలంటే, బై బర్త్ నేను గోల్డెన్ స్పూన్. ఓకే. చక్కగా చదువుకున్నాను, రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకున్నాను. నేను గుంటూరులో సిద్ధార్థ రెసిడెన్షియల్ స్కూల్ చదివేవాడిని. జానారెడ్డి గారు వాళ్ళ పెద్ద అబ్బాయి రఘువీర్ రెడ్డి నా క్లాస్మేట్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు కొడుకు డాక్టర్ అరుణ్ కుమార్ నా క్లాస్మేట్. అలాగా చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పిల్లలతో పాటు నేను చదువుకున్నాను. అలాగా చదువుకుంటూ డిగ్రీ
నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక బ్యాంక్ ఎగ్జామ్ రాశాను, అందులో క్వాలిఫై అయ్యాను, బ్యాంక్లో జాబ్ వచ్చింది. ఇంకా అనొచ్చు డాక్టర్ సంపత్ కుమార్ ఏంటండి మీరు ఏదో బ్యాంక్ అంటున్నారు, అదే నేను సెలూన్ అంటున్నారు, బ్యూటీ స్టూడియో అంటున్నారు అనొచ్చు. నేనేంటంటే డాక్టర్ ఆఫ్ రికార్డ్స్, యూనివర్సల్ తమిళ్ యూనివర్సిటీ వాళ్ళు అత్యధిక సార్లు రక్తదానం చేసిన వ్యక్తిగా డాక్టర్ ఆఫ్ రికార్డ్స్ అనే డిఆర్ అనే ఒక ఇది ఇచ్చారు. అలాగా డాక్టర్ సంపత్ కుమార్. కష్టపడి నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, అవ్వలేకపోయాను పరిస్థితుల కారణంగా. ఇష్టపడి చేసిన పనికి డాక్టర్ ఆఫ్ రికార్డ్స్, కష్టపడి అవ్వలేకపోయాను కానీ ఇష్టపడి చేసిన పనికి మాత్రం మీరు చెప్పినట్టుగా డాక్టర్ ఆఫ్ రికార్డ్స్తో డాక్టర్ సంపత్ కుమార్. ఓకే ఓకే ఓకే. మా పాపని నేను డాక్టర్ చేయగలిగాను. చేస్తారండి ఫైనల్ ఇయర్ ఒకతే పాప. వెరీ నైస్ సార్. అపోలో మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. అవునా? అపోలో మెడికల్ కాలేజ్ అంటే అదే మెరిట్ స్టూడెంట్. చిరంజీవి గారు చెప్తే ఇచ్చారేమో అనుకోవద్దండి. మా పాపకు 600 ర్యాంక్ వచ్చింది. వరంగల్ మెడికల్ కాలేజ్లో చేరాము. ఆ తర్వాత మాకు ఇంటికి దగ్గరలో ఉంటుందని చెప్పి జూబ్లీ హిల్స్ అపోలో మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యాము. అలాగా మా పాపను తీసుకెళ్ళడం, కాలేజీకి వెళ్ళడం, ఆ కాలేజ్ వాళ్ళతో ఏర్పడిన అనుబంధంతో ఈ సంవత్సరము 452 మంది చిన్నపిల్లలకు ఉచిత హార్ట్ సర్జరీస్ చేయించగలిగాను. ఈ ఇయర్ 452 మెంబర్స్కి అపోలో మెడికల్ కాలేజ్ వాళ్ళ సహకారంతో 0 నుంచి 14 ఏళ్ల చిన్న పిల్లలకి 452 మందికి ఈ 2024 సంవత్సరంలో ఇప్పటి వరకు ఉచిత సర్జరీలు చేయించడం జరిగింది. గ్రేట్ గ్రేట్. ఇంకా మీరు సేవాకారం ఏమైనా ట్రస్ట్ లాంటిది ఏమన్నా? నేను నాకంటూ ఒక ట్రస్ట్ లేదు, భవిష్యత్తులో పెట్టే ఆలోచన లేదు. ఎందుకంటే ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకోవాలనుకుంటే ఒక ఆర్గనైజేషను ఫండ్స్ కలెక్షన్ కోసం చేయాలి. నా దగ్గర డబ్బు ఉంటే నా దగ్గర ఎక్సెస్ ఉన్న డబ్బుతో నాకు చేతైన సేవా కార్యక్రమాలు చేస్తాను. నాకంటూ ఒక ఆర్గనైజేషన్ లేదు, నేను ఒక ఆర్గనైజేషను ఏదైనా ట్రస్ట్ స్టార్ట్ చెయ్యను. ఎందుకంటే నేను ఏ ఆర్గనైజేషన్ వాళ్ళైనా, ఏ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అయినా నాతో పని చెయ్యి అంటే నేను వాళ్ళతో పనిచేస్తాను. ఉంటే నా ఒక్క ఆర్గనైజేషన్ కోసమే పనిచేయాలి. ఇప్పుడు ఎవరు ముందుకు వస్తే కొన్ని వందల ఆర్గనైజేషన్స్తో నేను వర్క్ చేస్తున్నాను. ఫ్యూచర్లో కూడా నేనేమి స్టార్ట్ చేయను. ఒక మనిషి డబ్బుతో సంబంధం లేకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయొచ్చు. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇలా ఎన్నో కార్యక్రమాల్లో నాకున్న కాంటాక్ట్స్తోని ఎవరైనా పేదవాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఎక్కడ ఉచితంగా వైద్యం చేయించగలుగుతాము, ఎక్కడ తక్కువ రేటుకు వైద్యం చేయించగలుగుతాను. జాబ్స్ చదువుకున్న వాళ్లకు నాకున్న సర్కిల్లో జాబ్స్ పెట్టించడం. మ్యాక్సిమం ఎవ్వరు డబ్బులు అడిగినా కూడా ఇంతకుముందు చాలా సహాయం చేసేవాడిని. నేను సహాయం చేసిన 100 మందిలో 90 మంది ఫేక్ పీపుల్ అని తెలుసుకున్న తర్వాత ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళో తెలియక డబ్బు సహాయం ఆపేసేసి డబ్బుతో సంబంధం లేని ఏ సహాయం కోసమైనా నాకు కాల్ చేస్తే నేను రెస్పాండ్ అవుతాను. నేను చాలా ఓపెన్గా ఇంటర్వ్యూలో నా నెంబర్ కూడా చెప్తాను. ఎవరికైనా చెప్పండి, మెడికల్ అవసరాలు ఉన్నాయి, రక్త అవసరాలు ఉన్నాయి, జాబ్ అవసరం ఉంది, 24 గంటలు మీరు నాకు కాల్ చేయండి, నేను అందుబాటులో ఉంటాను. నా మొబైల్ నెంబర్ 9992345678. బాగుంది. 9992345678. 2345678. 2345678. ఈ నెంబర్ కేవలము ఎవరైనా అర్ధరాత్రి ఏదైనా ఎమర్జెన్సీస్లో ఉన్న వాళ్ళకు కోసం అంత మంచి ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నాను. ఒక్కసారి కొడితే మైండ్లో ఉండిపోద్ది. 9992345678. గ్రేట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సంపత్ గారు. చాలా మంచి విషయాలు, అంటే చాలా రక్తదానం చేయడమే కాదు, మంచి భావజాలం కూడా ఉంది మీకు, సేవాగుణం కూడా ఉంది మీకు. డబ్బుతో పని లేకుండా ఒక మనిషి ఎన్నో పనులు చేయగలరు. మనం ఏం చేయగలమో తెలుసుకుంటే చాలు, డబ్బు అవసరం లేదు సార్. మనకున్న పరిచయాలు, మనకు చేయాలన్న తపన అన్నీ చేయిస్తుంది. థ్యాంక్ యూ సార్. సో అనేక మంది చిరంజీవి గారి అభిమానించి చిరంజీవి గారిని కలవాలనుకొని ఆయన కోసం ఆయన పిలుపునిస్తే రక్తదానం చేసిన వాళ్ళని మనం చాలామందిని చూసాం. కానీ రక్తదానం చేయడం అలవాటుగా మార్చుకొని అది చిరంజీవి గారి పిలుపు మేరకు చిరంజీవి గారిని కలిసిన తర్వాత ఇవాళకి చిరంజీవి గారిని ఆరాధించడం మొదలుపెట్టిన వ్యక్తిని నేను సంపత్ గారు ఒక కళనే చూస్తున్నాను. చిరంజీవి గారిని కలిశాక ఆయన ఆరాధించడం మొదలుపెట్టారు. ఆయన భారతరత్నగా చూడాలని కలలుగంటున్నారు. ఏదేమైనా చిరంజీవి గారు వ్యక్తిత్వ పరంగా అనేక మందిని ఇన్స్పైర్ చేశారు, సినిమాల పరంగా అనేక మందిని ఇన్స్పైర్ చేశారు.
ఆయన ఎదిగిన క్రమంలో అనేక మందిని ఇన్స్పైర్ చేశారు. మొత్తం మీద కొన్ని కోట్లాది మందికి ఒక ఇన్స్పిరేషన్ చిరంజీవి అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అమితాబ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉత్తరాది దక్షిణాది ఏది పోల్చినా చిరంజీవిలాగా అంటే బిగ్ కాన్వాస్ ఉండడం, హీరోగా ఒక ఎలివేషను, సామాజిక కార్యక్రమాలు చేయడం అనేది ఇంకొక ఎలివేషన్. ఈ రకంగా 2 ఎలివేషన్లు అతి గొప్పగా ఉండడం అనేది చిరంజీవి గారికి సాధ్యమైంది. చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరోసారి. నమస్తే.